తిరుపతి లడ్డు వివాదంపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని, దోషులను ఖచ్చితంగా శిక్షించాల్సిందేనని అన్నారు. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదన్న ఆయన, రాజకీయ లబ్ధి కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తిరుపతి లడ్డు వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిదిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సింది, ఎస్కేప్ కావడం ఫీల్డ్. అది చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుడిని అడ్డం పెట్టుకోబాకండి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్, భక్తులు, నేను మన తెలంగాణకి వచ్చి చెప్తున్నారు, కోట్లాది మంది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. లడ్డులో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎన్క్లోజ్ జరిగింది. ఆ పాత ఈవోని ఎస్కేప్ ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అంతవరకు యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము ఈ పొలిటికల్ ఫైట్ చేసుకోండి, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుడిని అడ్డం పెట్టుకున్నామని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అభ్యంతరం. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి, ఒకటి